ప్యూర్లీ నా పర్సనల్ లిస్ట్ ఇది. నేను నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఏ ఫోన్ కొనుక్కుంటా, ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు నాకు. ఏ ప్రైస్ లో ఏ ఫోన్ కొనుక్కుంటా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. అవే మీకు కూడా రికమెండ్ చేస్తా. 4-5 చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, ముఖ్యంగా మీ టైం వేస్ట్ చేయను. అండ్ ఇప్పుడు చెప్పబోయే ఫోన్స్ అన్ని కూడా ప్రైజులు కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకోగా చెప్తున్నా, కార్డ్ ఆఫర్ లేకుండా కాదు. ఇప్పుడు మీకు బ్యానర్ వేస్తున్నా కదా, అవన్నీ కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకోక వచ్చే ప్రైజులు ఇవి. ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్ లో మీరు తీసుకోవాలనుకుంటే వచ్చే ప్రైజులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ శుభాకాంక్షలు. నిన్న 2 వీడియోలు అప్లోడ్ చేశా. మార్నింగ్ ఏ ఫోన్స్ కొనొద్దు అని వీడియో పెట్టాను, నైట్ ఏ ఫోన్స్ కొనాలి అని వీడియో పెట్టా. బట్ కామన్ గా వచ్చిన కామెంట్ ఏంటో చెప్పనా, క్లియర్ గా సింపుల్ గా నువ్వైతే ఏ ప్రైస్ లో ఏ ఫోన్ కొనుక్కుంటావు స్ట్రైట్ గా చెప్పేసేయి. ఈ కామెంట్ కి లైక్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. మీకు తెలుసు నేను చేసే వీడియో టాపిక్స్ నా కమెంట్ సెక్షన్ నుంచే ఎక్కువ నేను పిక్ చేసుకుంటూ ఉంటా. మోస్ట్ లైక్డ్ కామెంట్ ఏదైనా ఉంటే మాత్రం దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతూ వీడియో చేస్తాను. ఇప్పుడు నేనైతే నా దగ్గర 10,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని 50,000 రూపాయల వరకు ఏ ప్రైస్ లో ఏ ఫోన్ కొనుక్కుంటానో కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఒకటే స్మార్ట్ ఫోన్ నేను పిక్ చేస్తాను. మీకు ఒకవేళ సేమ్ నా కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటే ఈ ఫోన్స్ పిక్ చేసుకోండి, మీరు సాటిస్ఫై అవుతారు. ప్రైస్ ని బట్టి దేన్ని బేస్ చేసుకుని ఫోన్స్ తీసుకోవాలి అనే ఆస్పెక్ట్ లో నేను ఆలోచిస్తాను. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంది కదా, కెమెరాస్ కాంప్రమైజ్ అయ్యి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐక్యూ నియో 10 ఉంది, కెమెరాస్ కాంప్రమైజ్ అవుతారు, ప్రాసెసర్ ఏదో పైన తీసుకుని వచ్చి నేను ఆ ఫోన్ తీసుకోను, దాని ప్లేస్ లో నేను వేరే ఫోన్ పిక్ చేసుకుంటాను. అలా ఏ ప్రైస్ లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే థాట్ ఆఫ్ మైండ్ తో నేను ఫోన్స్ ని పిక్ చేసుకుంటాను. ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ 10,000 నుంచి 50,000 రూపాయలకు వెళ్దాం. రొటీన్ అయిపోయింది కదా, అందుకే మనం టాప్ నుంచి బాటమ్ వద్దాం. నా దగ్గర ఒకవేళ 50,000 రూపాయలు ఉంటే నేను ఏ ఫోన్ పిక్ చేసుకుంటాను. నేను 50,000 రూపాయలకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేది కెమెరా. ఫస్ట్ ప్రయారిటీ నేను కెమెరా ఇస్తాను. సెకండ్ పర్ఫార్మెన్స్, 3 డిస్ప్లే. ఈ ఆర్డర్ లో నేను వెళ్తాను. ఈ మూడింటిని సాటిస్ఫై చేసేలాగా 45,000 రూపాయలకి డైరెక్ట్ 50 మనం పెట్టాల్సిన అవసరం లేదు. 45,000 రూపాయలకి ఒప్పో రెనో 14 ప్రో వస్తుంది. నేను ఈ ఫోన్ ని పిక్ చేసుకుంటాను. అఫ్ కోర్స్ ఒప్పో రెనో 15 సిరీస్ కూడా వచ్చినాయి, బట్ స్టిల్ ఒప్పో రెనో 14 ప్రో వాల్యూ ఫర్ మనీ. 45,000 కి వస్తే ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే అదే పిక్ చేసుకుంటాను. దీనికి కాంపిటీషన్ వివో X200 FE ఉంది, అది ఎందుకు వద్దు అంటారేమో. యాక్చువల్లీ నేను ఈ ప్రైస్ కి వస్తే అదే పిక్ చేసుకున్నాను. జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉండేది కాబట్టి, బట్ అది 55,000 రూపాయలకి స్టిల్ ఆఫర్ లో కూడా అదే రేట్ ఉంది కాబట్టి దాన్ని చూడండి కూడా చూడండి. రెనో 14 ప్రో డీటెయిల్ రివ్యూ మన ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. స్పెక్స్ చెప్తాను ఒకసారి, ఒప్పో రెనో 14 ప్రో ఒకసారి చెక్ చేయండి. అండ్ మీలో ఒకవేళ ఎవరైనా ఫోన్స్ కొనాలనుకుంటే పక్కన వ్యూ ప్రొడక్ట్స్ అని చెప్పిన బటన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ మొత్తం ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏ ఫోన్ కావాలనుకుంటే ఆ ఫోన్ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. కొంచెం ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. రెనో 14 ప్రో కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది, IP68 అండ్ I69. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ తో వస్తుంది. 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. గేమ్స్ కూడా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. 120 FPS PGMA గేమింగ్ చేసుకోవచ్చు. కెమెరాస్ బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, OIS సపోర్ట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3.5x ఆప్టికల్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు టెలిఫోటో షాట్స్ కి ఇది, నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిలో. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా కూడా తక్కువ చేయాలి, 50 మెగాపిక్సెల్. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. 4K 60 FPS లో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా యూస్ చేసి మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బొకే వీడియో కూడా సపోర్ట్ ఉండిద్ది. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని మీరు మాత్రమే ఫోకస్ లో ఉండేలాగా బొకే వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. LTPO ప్యానల్ తో వస్తుంది. బ్యాటరీ 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ NFC ఉంటుంది, ఎయిర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. అండ్ అప్డేట్ పాలసీ కూడా లాంగ్ రన్ 5+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో ఫస్ట్ పిక్ నేను 45,000 ఉంటే మాత్రం రెనో 14 ప్రో పిక్ చేసుకుంటాను. ఓకే, 45,000 రూపాయలు అయిపోయింది. నెక్స్ట్ 35,000 రూపాయల దగ్గరికి వద్దాం. 40,000 లో మళ్ళీ బెస్ట్ ఏం లేవు, నేనేం తీసుకోను. అయితే 5,000 రూపాయలు పెంచుకుంటాను 40,000 మీద, లేదా ఒక 5,000 రూపాయలు తగ్గించుకుంటాను. అగైన్ అక్కడ కెమెరాస్ కి, పర్ఫార్మెన్స్ కి, డిస్ప్లేకి, ఈ మూడింటికి ప్రయారిటీ ఇస్తాను. ఈ మూడింటిని సాటిస్ఫై చేసేలాగా నాకు ఒప్పో రెనో 14 కనబడుతుంది. బట్ ఏంట్రా నువ్వు ఒప్పో ప్రమోటర్ లాగా ఉన్నావు, మిగతా ఫోన్స్ ఏం కనబడట్లేదు అని చెప్పి మీకు క్వశ్చన్ వస్తుంది. అక్కడ కాంపిటీషన్ లో 40,000 రూపాయలకి OnePlus 13R ఒకటి కనబడుతుంది. 13R లో కెమెరాస్ కాంప్రమైజ్ అవుతాయి. నేను 40,000 రూపాయలు పెట్టి కెమెరాస్ లేని ఫోన్ పర్చేస్ చేసుకోలేను. అఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ అంటారా, రెనో 14 కూడా కంపీట్ చేసేది దాంతో, బట్ దానికంటే బెస్ట్ ఇవ్వలేకపోవచ్చు. నేను యూస్ చేసుకునే యూసేజ్ కి, అంటే BGMI ఆడుకోవడానికి, వీడియోస్ ఫోటోస్ రికార్డ్ చేసుకోవడానికి, మల్టీ టాస్కింగ్ పర్ఫార్మ్ చేయడానికి నాకు రెనో 14 లో ఉన్న డైమెన్సిటీ 8350 ప్రాసెస్ సఫిషియంట్, సరిపడా సపోర్ట్ చేస్తున్నా. అండ్ అఫ్ కోర్స్ బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, ఈవెన్ కెమెరాస్ కూడా బాగుంటాయి. సో నేను 13R కంటే నేను దీన్ని పిక్ చేసుకుంటా. రెండోది ఐక్యూ నియో 10 కూడా నేను పిక్ చేసుకోను. అది ఇప్పుడు 35,000 రూపాయలకు దొరుకుతుంది. అక్కడ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 8S Gen 4 ప్రాసెసర్. ఓన్లీ గేమ్స్ తెల్లవారు ఆడుకుంటూ కూర్చోలేం కదా, నేను బయటకు వెళ్తాను, కెమెరాస్ నాకు బాగుండాలి, పండగ సీజన్, బర్త్డే ఉంటే అవి ఇవి అన్నింటికి నేను అన్ని రకాల ఆలోచిస్తాను. 35,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి. సో నాకు ఆల్ రౌండర్ గా అన్ని డిపార్ట్మెంట్స్ ని టిక్ చేసేలాగా ఒప్పో రెనో 14 కనబడుతుంది మళ్ళీ, అందుకే దాన్ని రికమెండ్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు పాజిటివ్ కార్నర్ కొంచెం ఐక్యూ మీద ఉంటుంది, ఎందుకంటే వాల్యూ ఫోన్ ని డివైస్ తీసుకొస్తారు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ వస్తాయని చెప్పి. బట్ వీళ్ళు ప్రైస్ పెంచేశారు కాబట్టి నాకు నచ్చట్లేదు. అండ్ అక్కడ వాల్యూ ఫర్ మనీ కూడా కావు. సో ఇక్కడ నాకు నచ్చిన బ్రాండ్స్ గురించి కాదు, వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఏంటో వాటి గురించే మాట్లాడుతున్నాను. ఒప్పోకి నాకు పర్సనల్ గా ఫేవరెటిజం ఏం లేదు. ఇందులో కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. IP68 అండ్ 69. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ తో వస్తుంది. 3.35 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఇందులో కూడా ఆప్టికల్ 3.5x టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 4K HDR వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. డిస్ప్లే 6.59 ఇంచ్ కాంపాక్ట్ డిస్ప్లే ఉంటుంది. AMOLED డిస్ప్లే, LTPS ప్యానల్ కి
సపోర్ట్ చేస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. బట్ వైర్లెస్ ఛార్జర్ లాంటి సపోర్ట్స్ ఉండవు. NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. సో 35,000 లో నాకు ఆల్రౌండర్ ఫోన్ లాగా అనిపిస్తుంది ఒప్పో రెనో 14. ఒక్క నిమిషం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, కంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు, ఏ పాయింట్ ఆఫ్ టైం నచ్చింది, ఆనెస్ట్ గా ఉంది, వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి క్వాలిటీ, జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను ఈ సంవత్సరం మనం పెద్ద నెంబర్ రీచ్ అవ్వాలి సబ్స్క్రైబర్ కౌంట్ పరంగా. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. జస్ట్ మీరు సపోర్ట్ చేయండి, నేను ఇలాంటి క్వాలిటీ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను, డైలీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. నెక్స్ట్ సెగ్మెంట్ 30,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ 2 ఫోన్స్. అగైన్ దాంట్లో ఐకూ ఉండదు. ఐకూ నియో 10 మీకు ఇంతకు ముందు 30కి వచ్చేది 35,000కి వెళ్ళింది కాబట్టి నేను దాన్ని ఇంక్లూడ్ చేయట్లా. 2 ఫోన్స్. ఒకటి లేటెస్ట్ లాంచ్ OnePlus నుంచి OnePlus Nord 5. దీంట్లో కెమెరాస్ మళ్ళీ పర్ఫార్మ్ చేస్తాయి, కాకపోతే ది బెస్ట్ కాదు. ఇంతకు ముందు దీని కాంపిటీషన్ లాగా Moto 860 Pro ఉండేది, బట్ దానికంటే నాకు కొంచెం బెటర్ గా Vivo T4 Ultra కనబడుతుంది. ఎందుకు 860 Pro పక్కకు పెట్టా, కొంచెం UI లాక్స్ ఉన్నాయి కెమెరా షటర్ చేసేటప్పుడు కానివ్వండి, సాఫ్ట్వేర్ UI బగ్స్ కానివ్వండి. నేను లేటెస్ట్ గా తీసుకోవాలనుకుంటున్నాను, తద్వారా నాకు అప్డేట్స్ అండ్ ఫీచర్స్ కూడా లేటెస్ట్ ఉంటాయి కాబట్టి T4 Ultra గురించి ఇక్కడ డెడికేటెడ్ గా నేను టైం వేస్ట్ చేయను. రీసెంట్ గానే ప్రైస్ డ్రాప్ అయింది, కొనుక్కోండి అని చెప్పి ఒక వీడియో చేశా, దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి. ఇక Nord 5 స్పెక్స్ మాత్రమే చెప్తున్నా. నా దగ్గర నిజంగా 30,000 ఉంటే మాత్రం Nord 5 తీసుకుంటా. Nord 5 లో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, మంచి డిస్ప్లే, కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. బ్యాటరీ కూడా మంచి బ్యాటరీ, 6800 mAh బ్యాటరీతో వస్తుంది, 80 వాట్ ఛార్జర్ బాక్స్ లో వచ్చింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంతకు ముందు ఒక 2-3 వేలు తక్కువ దొరికేది, 27-28 కూడా దొరికింది. బట్ ఇప్పుడు ప్రైస్లు పెరిగినాయి కాబట్టి 30,000 రూపాయలకి వస్తుంది. ఫైన్, డన్ అండ్ డస్టెడ్. నెక్స్ట్ 25,000 రూపాయల సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం. 25,000 నుంచి 30,000 రూపాయల మధ్యలో నథింగ్ 3A Pro ఒకటి కనబడుతుంది. బట్ ఇదే నథింగ్ 3A Pro, జస్ట్ దీంట్లో కెమెరాస్ నచ్చి ఈ ఫోన్ నా దగ్గర పెట్టేసుకున్నాను. అందులో ఛార్జర్ రాదు, బట్ కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీకు ఒకవేళ కెమెరాస్ కొద్దిగా ఎక్కువ ప్రయారిటీ కావాలనుకుంటే నథింగ్ 3A Pro కూడా పిక్ చేసుకోవచ్చు. Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, ఈవెన్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, LTPS ప్యానెల్. నెక్స్ట్ ఫోన్ లేదురా బాబు, నాకు నథింగ్ మీద అంత మంచి ఒపీనియన్ లేదు, అండ్ నాకు కెమెరాస్ మాత్రమే ప్రయారిటీ కాదు, పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలనుకుంటే 25,000లో ఓన్లీ ఫోన్ ఐకూ నియో 10R. బట్ మీకు నథింగ్ 3A Pro లో NFC ఉంటుంది, ఐకూ నియో 10R లో NFC ఉండదు. అది మేజర్ డిఫరెన్స్. మీకు NFC పెద్దగా ఉపయోగపడదు అనుకుంటే ఐకూ నియో 10R పిక్ చేసుకోవచ్చు. 25,000 రూపాయలకి వస్తుంది. Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 6.7 inch 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు, అండ్ 3+4 years అప్డేట్ పాలసీ ఉంటుంది. ఓపెన్ గా చెప్తున్నా కదా, కెమెరాస్ అయితే అంత బాగు. ఐకూ నియో 10R లో మీ కెమెరాస్ డే లైట్ లో సాటిస్ఫై అవుతారు, కానీ కొంచెం లో లైట్ లోకి వెళ్ళినా కానీ, అంటే ఈవినింగ్ టైం క్యాప్చర్ చేసుకున్నా కానీ మీకు నచ్చవు. ఇన్ఫాక్ట్ వీడియోస్ కూడా ఎక్స్ట్రీమ్ సన్లైట్ ఉంటే బాగుంటాయి తప్ప మిగతా కండిషన్స్ లో మీకు కొంచెం సాఫ్ట్ అయిపోతే అండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. అందుకే నేనైతే 3A Pro వెళ్ళిపోతాను. ఐకూ నియో 10R ఓన్లీ మెంట్ ఫర్ గేమింగ్ ఆర్ పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే పిక్ చేసుకోండి. నెక్స్ట్ 25,000 రూపాయలు అయిపోయింది, ఇంక 20,000 రూపాయలకి వెళ్ళిపోదాం. 20,000లో ట్రిక్కీ ఉంటుంది కొంచెం, అంటే చాలా ఫోన్స్ ఉన్నాయి, బట్ బెస్ట్ ఫోన్ కొంచెం ఓల్డ్ అయినా కానీ నేను మాత్రం నా దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా Realme P3 Ultra నే తీసుకుంటా. బాట్ నాట్ ప్రతి ఫీచర్ ఉండిద్ది, ఒక NFC తప్పించి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మీరు. అండ్ త్వరలో ఈ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోవచ్చు, ఓల్డ్ అయింది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ Realme P4 Pro ని పుష్ చేసుకుంటారు, మేబీ ఈ ఫోన్ ఇంకా డిస్కనెక్ట్ చేస్తారు. 21,000 వస్తుంది, కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకోగా, అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది, IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్. Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది, దీంట్లో 3.35 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ఇది ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదా, ఇదే వీడియోలో స్టార్టింగ్ లో ఒప్పో రెనో 14 లో చెప్పా, ఇదే ప్రాసెసర్ మీకు రెనో 14 లో ఉంది, 35,000 రూపాయలు. గేమ్స్ చక్కగా హ్యాండిల్ చేస్తుంది, అండ్ డిస్ప్లే 6.83 inch 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు, అండ్ ఈవెన్ స్టీరియో స్పీకర్స్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. ఎందుకు స్టీరియో స్పీకర్స్ ఈవెన్ అని చెప్పన్నానంటే, ఇదే ప్రైస్ లో OnePlus Nord CE5 వస్తుంది, దాంట్లో స్టీరియో స్పీకర్స్ లేవు, అందుకే నేను Nord CE5 రికమెండ్ చేయట్లా. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి 21,000కి. ఎనీహౌ నాకు వాల్యూ ఫర్ మనీ మాత్రం Realme P3 Ultra. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకేమన్నా ఫోన్ నువ్వు తీసుకుంటావా, నాకు Realme వద్దు అంటే మాత్రం Moto 860 Fusion తీసుకుంటాను. మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఐకూ Z అని ఒకటి ఉంది, అందులో స్టీరియో స్పీకర్లు ఉండవు. ఇన్ఫాక్ట్ పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా ఉండదు, 1.5K డిస్ప్లే కూడా దాంట్లో ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాటరీ పెద్దగా ఉండేది 7300, అంతకు మించి ఆ ఐకూ Z అండ్ Vivo T4 ఏం కనపడదు. కాబట్టి బెటర్ P3 Ultra కానీ Moto కానీ తీసుకోండి, Moto 860 Fusion. Moto 860 Fusion స్పెక్స్ కూడా ఒకసారి చెప్తా, వేస్తాను చూడండి. IP6869 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అండ్ Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది, డిస్ప్లే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది, కెమెరా 50+13
మెగాపిక్సెల్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసింది. 3+4 హెడ్స్ అప్డేట్ వాచ్ తో వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ మీకు ఒకవేళ 20,000లో నాకు ఓల్డ్ ఫోన్ వద్దు, నేనైతే P3 అల్ట్రా తీసుకుంటా, బట్ మీకు అలా వద్దు అనుకుంటే Moto 860 Fusion తీసుకోండి. ఇంక 20,000 రూపాయల స్లాబ్ కూడా అయిపోయింది. 20 నుంచి 15,000 మధ్యలో ఒక ఫోన్ ఉంది, iQOO Z10R కానీ Vivo T4R కానీ. 18,500 రూపాయలకి మీకు అమెజాన్ లో iQOO Z10R వస్తుంది. ఆ ఫోన్ తీసుకోవచ్చు. ఫీచర్స్ అన్ని కొంచెం బాగానే ఉంటాయి. IP రేటింగ్ ఉండిద్ది, IP6869, మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 18H బిల్డ్ క్వాలిటీ ఉండిద్ది. Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ Moto 860 Fusion ఉన్న ప్రాసెసరే. డిస్ప్లే క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. కెమెరా 50+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్. వైడ్ యాంగిల్ ఉన్నది ఇక్కడ బిస్కెట్ అయింది. బ్యాటరీ 5700 mAh బ్యాటరీ, 44 వాట్ ఛార్జర్ వచ్చింది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ అప్డేట్ వర్షన్ 2+ years తో వస్తుంది. ఒకవేళ 15 to 20 మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటే మీరు Vivo T4R లేదా iQOO Z10R తీసుకోవచ్చు, 18,500 రూపాయలు. లేదు అనుకుంటే మోటోలో నుంచి Moto G86 పవర్. ఈ ఫోన్ ఎందుకు చెప్పలా ముందే అని చెప్పి అంటారేమో, ఇది 17,000 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ స్లాబ్ లో పెడదామని నేను కొంచెం నెక్స్ట్ స్లాబ్ లో పెట్టా. 15,000లో ఏ ఫోన్ తీసుకోవాలని అడుగుతారేమో, 4 లాగి 2,000 రూపాయలు పెంచుకొని Moto G86 పవర్ తో స్టార్ట్ చేయండి. లేదా CMF Phone 2 Pro తీసుకోండి. రెండు బాగుంటాయి. రెండు ఫోన్స్ లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. బట్ CMF Phone 2 Pro లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉండవు, G86 పవర్ లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అదే మేజర్ డిఫరెన్స్. రెండింటి స్పెక్స్ చెప్తాను. ఫస్ట్ Moto G86 పవర్ అయితే Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఆబ్వియస్ గా, IP6869, మిలిటరీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ML 18H. అండ్ కెమెరా 50+8 మెగాపిక్సెల్ కెమెరా, LVD600 సెన్సర్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. AMOLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 6720 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఛార్జర్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఈవెన్ డాల్బీ అట్మోస్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఒకవేళ 15,000లో అంటే 2,000 పెంచుకుంటే G86 పవర్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇఫ్ నాట్ మోటో బ్రాండ్ నాకు వద్దు అనుకుంటే CMF Phone 2 Pro మంచి ఫోన్, UI బాగుంటుంది. సేమ్ నథింగ్ వాళ్ళ బ్రాండ్, నథింగ్ ఫోన్ వాడుతున్నట్లే మీకు అనిపించింది. చార్జర్ కూడా వచ్చింది CMF Phone 2 Pro లో, బట్ స్టీరియో స్పీకర్స్ ఉండాలి ఒకటే. ప్రాసెసర్ Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5K కాదు కానీ AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరా 50+50+2 మెగాపిక్సెల్, సారీ 8 మెగాపిక్సెల్. ప్రైమరీ కెమెరా, టెలిఫోటో లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జర్ బాక్స్ లో వస్తుంది. అండ్ 115 తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్, ఇంకా సెగ్మెంట్ మొత్తం అయిపోయింది. 15,000 సెగ్మెంట్ కూడా అయిపోయింది. 10,000లో ఏ ఫోన్ తీసుకోవాలి? అగైన్ మళ్ళీ చెప్తున్నా, 10,000 స్ట్రిక్ట్ బడ్జెట్ పెట్టుకోమాకండి. ఒక 2-3,000 రూపాయలు పెంచుకోండి. Moto G57 పవర్ వస్తుంది. అఫ్ కోర్స్ ఉన్నాయి, రియల్మీ నుంచి ఉన్నాయి, iQOO నుంచి ఉన్నాయి, లేదా ఇంకా పిచ్చి ఫోన్లు చాలా ఉన్నాయి, రెడ్మీ బ్రాండ్ నుంచి కానివ్వండి, నార్జో సిరీస్ అవి ఇవి. బట్ ఏనికి మీరు ఆప్టిన్ అవ్వద్దు. Moto G57 పవర్ అని ఒక ఫోన్ ఉంది, అది తీసుకోవడానికి ట్రై చేయండి. G57 పవర్ ఈ ఫోన్ మీకు 13,000 రూపాయలకి వచ్చింది కార్డ్ ఆఫర్ పెట్టుకోగా. ఇందులో స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 8+128GB వేరియంట్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, LVD600 సెన్సర్ తో వస్తుంది 13,000లో. అండ్ ఫ్రంట్ CG7i ప్రొటెక్షన్ ఉంటుంది స్క్రీన్, అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 18H ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మోస్ కూడా ఉంటుంది 13,000కి. అండ్ డిస్ప్లే ఫుల్ HD ప్లస్ LCD ప్యానల్ తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 1 year మాత్రమే మేజర్ Android అప్డేట్ అనుకుంటా. ఎంట్రీ లెవెల్లో కావాలనుకుంటే 13,000తో స్టార్ట్ చేయండి, లేకపోతే ఫోన్ త్వరగా హ్యాంగ్ అయిపోతుంది. మరి ఓవరాల్ గా 50,000 రూపాయల దగ్గరలో మొదలు పెట్టుకొని 10,000 రూపాయల వరకు నేనైతే ఏ సెగ్మెంట్ లో ఏ ఫోన్ తీసుకుంటాననే లిస్ట్. ఈ లిస్ట్ లో మీకేమనిపించింది? ఈ లిస్ట్ యాజ్ ఇట్ ఈస్ మీకు మ్యాచ్ అవుతుందా లేదా ఏదైనా ఫోన్ తో మీరు రీప్లేస్ చేసుకుంటారా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూసినట్లయితే, ఈ కంటెంట్ మీకు నచ్చి వర్తుంది అని మీరు ఫీల్ అయినట్లయితే ఏ పాయింట్ ఆఫ్ టైం లో ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నా షర్ట్ రంగే రెడ్ కలర్ లో ఉండిద్ది, ఖచ్చితంగా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి యూనిక్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటుంది. నేను ఇలాంటి క్వాలిటీ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. జస్ట్ సపోర్ట్ చేయండి. ఈ సంవత్సరం మనం పెద్ద నెంబర్కి అచీవ్ అవ్వాలి, రీచ్ అవ్వాలి. ఆ నెంబర్ ఏంటి అంతా అనేది నేను స్టూడియో టూర్ చేస్తాను ఈ నెలలో, దాంట్లో మీకు తెలిసిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.